నల్లపురెడ్డి వ్యాఖ్యలపై మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. నల్లపురెడ్డి సభ్య సమాజం తల దించుకునేలాగా మాట్లాడారంటూ మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైలజ అన్నారు. ఆ వ్యాఖ్యలని మహిళా కమిషన్ చాలా తీవ్రంగా పరిగణిస్తుందన్నారు. విచారించి చర్యలు తీసుకుంటామని చెప్పారు రాయపాటి శైలజ. నెల్లూరు నుంచి మా ప్రతినిధి మురళి మనకి లైవ్ లో జరుగుతున్నారు. మురళి, వ్యవహారం చాలా దూరం వెళ్లిపోయింది అండ్ నల్లపురెడ్డి వ్యాఖ్యల్ని చాలా తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు అందరూ కూడా. మహిళా కమిషన్ కూడా సీరియస్ అయింది. ఏంటి ప్రస్తుతం ఆయన ఏమన్నా తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకునే ఉద్దేశం ఆయనకుందా? ఏం జరుగుతోంది అక్కడ? అంటే గడిచినటువంటి వారం రోజులుగా కోవూరులో మాజీ ఎమ్మెల్యే అలాగే తాజా ఎమ్మెల్యే ఇద్దరి మధ్య కూడా జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఏదైతే ఉందో అది కాస్త స్థాయి దాటిందనే చెప్పాలి. ఆ పరిధి దాటి మాట్లాడినటువంటి మాటలు, ఆ తర్వాత జరిగినటువంటి దాడి ఘటనను రెండూ కూడా స్థానికంగా ఉన్నటువంటి నేతలు కావచ్చు, కోవూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా దీన్ని గమనిస్తూ ఉన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసినటువంటి సంస్కృతి ఎప్పుడూ కూడా లేదు. అలాగే దాడులు చేసినటువంటి సాంప్రదాయం కూడా జిల్లాలో ఎప్పుడూ లేదు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలని అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అయితే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి తాను చేసినటువంటి వ్యాఖ్యలకు ఇప్పటికీ కూడా కట్టుబడి ఉన్నాను, వెనక్కి తీసుకునేటువంటి ప్రస్తావన లేదని ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి. వైసీపీ నేతలందరూ కూడా తనకు మద్దతుగా ఉన్నారు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా అన్నీ గమనిస్తూ ఉన్నారు. ఎప్పుడూ కూడా అవినీతికి సంబంధించి ఆరోపణలు చేస్తే ఆమె దానికి సంబంధించి కౌంటర్ ఇవ్వాలి తప్ప ఈ విధమైనటువంటి దాడులకు పాల్పడడం ఏంటనేది ప్రసన్న కుమార్ రెడ్డి చెబుతుంటే, మామూలుగా అయితే ఎప్పుడు కూడా రాజకీయంగా విమర్శలు చేసినటువంటి పరిస్థితి ఉంది నెల్లూరు జిల్లాలో. అందులో కూడా ఏకైక మహిళా ఎమ్మెల్యేని ఈ విధంగా మాట్లాడినటువంటి పరిస్థితి ఎప్పుడూ కూడా లేదు. అందులోనూ చెల్లెల వరుసయ్యేటువంటి తనపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటనేది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై ప్రశాంత్ రెడ్డి చెబుతున్నటువంటి మాట. ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి టీడీపీ నేతలు ఒక్కొక్కరుగా స్పందిస్తూ ఉన్నారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా దీన్ని ఖండించారు. ప్రసన్న కుమార్ రెడ్డికి గతంలో వైసీపీలో ఉన్నప్పుడు వేమిరెడ్డి కుటుంబం మంచిగా కనబడ్డప్పుడు ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ విధమైనటువంటి దిగజారుడు మాటలు మాట్లాడడం ఏంటనేది కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఖండించినటువంటి పరిస్థితి. మరోవైపు మహిళా కమిషన్ని ఆశ్రయించడంతో పాటు లీగల్గా కూడా ఆశ్రయిస్తాను, న్యాయపరంగా కూడా పోరాటం చేస్తానని ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి చెబుతూ ఉన్నారు. మరోవైపు కోవూరులో ఎక్కడికక్కడ మహిళలు నిరసనలు తెలుపుతూ ఉన్నారు. పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదులు చేస్తూ ఉన్నారు. ఆయా మండల కేంద్రాల్లో పోలీసులకు కూడా ప్రసన్న కుమార్ రెడ్డిపై ఫిర్యాదులు చేసి ఆయనపై చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేసిన పరిస్థితి అయితే కోవూరు నియోజకవర్గంలో కనబడుతోంది.